హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మన హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి సో ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయాలో క్లియర్గా అయితే ఈ వీడియోలో చూసేద్దాము. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు యూట్యూబ్లో ఇలా టైప్ చేసినట్లయితే 40K సబ్స్క్రైబర్స్‌కి అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. మేము తప్పకుండా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాం. ప్రెజెంట్ అయితే చాలా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అన్నీ యాక్టివ్ నోటిఫికేషన్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని వెంటనే అప్లై అయితే చేసుకోండి. షార్ట్స్ రూపంలో కూడా మేము క్విక్ నోటిఫికేషన్స్ కానీ చాలా తక్కువ టైం ఉన్నాయి. మంచి నోటిఫికేషన్స్ అయితే వెంటనే ఇలా షార్ట్స్ చేసి పెడుతూ ఉంటాము. ఇవి కూడా యూజ్‌ఫుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వెంటనే చూడండి. లింక్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ దొరక్కపోతే నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా ఇస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసి వీళ్ళు ఎడ్‌హాక్ కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ తీసుకుంటున్నారు. 10 టీచింగ్ అసోసియేట్ పొజిషన్స్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి అయితే ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్ కింద ఒకటైతే ఉంది. ఎల్ఎల్‌బీ చేసిన వాళ్ళు కావాలి. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఎల్ఎల్‌బీ చేసిన వాళ్ళు కావాలి. సో, ఎల్ఎల్‌బీ చాలా తక్కువ మంది చేస్తాము. లేకపోతే ఎల్ఎల్‌బీ చేసిన వాళ్ళెవరన్నా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు బీఎస్సీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్‌బీయే కాకుండా క్రిమినాలజీ, పోలీస్ మేనేజ్మెంట్, ఎల్ఎల్‌బీ, పీజీడీ వాళ్ళు అలాగే బీఏ క్రిమినాలజీ చేసిన వాళ్ళు, బీఏ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా మేము చేసి కోర్సులు చేశాము, రేర్ కోర్సులు చేశాము, జాబ్స్ లేవు అనుకున్న వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి బీఏ క్రిమినాలజీ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. ఎథిక్స్, యాటిట్యూడ్ అండ్ హ్యూమన్ రైట్స్ కింద బీబీఏ కానీ, పీజీడీ ఇన్ పోలీస్ సైన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఫిలాసఫీ ఆర్ సైకాలజీ చేసిన వాళ్ళు కావాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ కింద గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ చేసినా మీరు ఎలిజిబుల్ అని క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐటీ వాళ్ళైతే కావాలి. బీటెక్, బీఏ కంప్యూటర్ సైన్స్ కానీ, ఎంసీఏ చేసిన వాళ్ళైతే కావాలి. లీడర్‌షిప్ మేనేజ్మెంట్ కింద ఒకటైతే ఉంది. ఎంబీఏ డిగ్రీ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి అయితే ఉండాలి. టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెమ్యూనరేషన్, ఏజ్ లిమిట్, జాబ్ డిస్క్రిప్షన్, టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దాము. రెమ్యూనరేషన్ అయితే 40,000 పర్ మంత్ అయితే ఇస్తారు ఈ జాబ్స్ అన్నిటికి. క్యాండిడేట్ మస్ట్ హావ్ అట్‌లీస్ట్ 21 ఇయర్స్ ఉండాలి. అలాగే 40 ఇయర్స్ దాటైతే ఉండకూడదు మీ ఏజ్ అనేది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే టీచింగ్ అసోసియేట్స్ విల్ అసిస్ట్ ద faculty members in design and delivering training sections, also evaluating the assignments and other output submitted by officers trainees. వీళ్ళకి కొత్తగా ఫ్రెష్‌గా ట్రైనీస్ వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ ట్రైనీస్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. టీచింగ్ అసోసియేట్స్ అనేది అసిస్టెంట్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సెక్షన్ ప్లాన్స్‌ని ఇవి ఉంటాయి కదా! అవన్నీ మీరు హెల్ప్ చేయాలి. రివ్యూ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ రీడింగ్ మెటీరియల్స్, టీచింగ్ నోట్స్, ఎక్సర్‌సైజెస్, క్రియేటివ్ న్యూ మెటీరియల్ డిజైన్ చేయడంలో హెల్ప్ చేయాలి. అసిస్ట్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్రెడీ ఉంటారు కదా! వాళ్ళకి మీరు అసిస్ట్ చేయాలి ట్రైనింగ్ సెక్షన్స్‌లో. అంటే వాళ్ళు మీకు ఫ్యాకల్టీ మెంబర్స్ చెప్తారు ఏమేం చేయాలని చెప్పేసి. సో, అప్పుడు మీరేం చేయాలంటే ఈ టీచింగ్ అసోసియేట్స్ వాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఏవి ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మీరు హెల్ప్ చేయాలి వాళ్ళకి. రీసెర్చింగ్ ద టాపిక్స్, రిలవెన్స్ అండ్ మార్కెటింగ్ మేకింగ్ ప్రెజెంటేషన్స్, వాళ్ళకి ఫ్యాకల్టీ మెంబర్స్‌కి తయారు చేయడం ఇవ్వడము. సో, అసిస్టింగ్ ద ఆర్గనైజింగ్ వర్క్‌షాప్, సెమినార్స్ ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఉండాలి. డెలివరింగ్ టీచింగ్ అసోసియేట్స్ అయితే చూడండి. నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఫైనలైజ్డ్. సో, ఏమి లేదు ఫ్రెండ్స్. టీచింగ్ అసోసియేట్స్ అంటే ఆల్రెడీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. ఆ ఫ్యాకల్టీ మెంబర్స్‌కి మీరు హెల్ప్ చేయాలి. వాళ్ళేం చేయమంటే ఆ పని మీరు చేయాలి ఫైనల్‌గా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చేసి క్యాజువల్ లీవ్స్ ప్రో రేటా బేసిస్ అయితే ఉంటాయి. ఎవ్రీ 45 డేస్ ఆఫ్ సర్వీస్‌కి 1 డే క్యాజువల్ లీవ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్. ద ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ వీళ్ళు సె ఇచ్చారు. దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్, తెలంగాణకు పంపించాలి. బై పోస్ట్ ద్వారానే ఇవ్వచ్చు. ఎప్పటి లోపల ఇవ్వాలంటే 30/6/2025 లోపల వాళ్ళకి రీచ్ అయితే ఇవ్వాలి. సో, సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10థ్ క్లాస్ పెట్టండి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా కలపాలి. కలిపి పంపించేయడమే ఫ్రెండ్స్. ఎఫెక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. డబ్బులైతే ఏం కట్టమని చెప్పట్లేదు. సో, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఫ్రీయే కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబిలిటీ ఉంటే నేమ్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి.
సో, ఫాదర్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్, అడ్రెస్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో ఉండాలి. సో, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్, పాన్ నంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12థ్ క్లాస్ నుంచి రాయండి. సో, ఆర్ యూ రిజిస్టర్డ్ యాస్ ఎ స్టూడెంట్‌గా రిజిస్టర్ చేసుకున్నారా? ఇఫ్ యెస్ ప్లీజ్ స్పెసిఫై యువర్ కరెంట్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ యూ హావ్ క్వాలిఫైడ్ యూజీసీ నెట్. సో, మీరు ఒకవేళ యూజీసీ నెట్ క్వాలిఫై అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రిఫరెన్స్ చాలా ఇస్తారు యూజీసీ నెట్ క్వాలిఫై అయితే. లేదా ఏపీ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఏమన్నా క్వాలిఫై అయితే అవి కూడా ఇవ్వండి. మీరు వై డూ యూ విష్ టు జాయిన్ అకాడమీ ఇన్ టీచింగ్ అసోసియేట్‌గా ఎందుకు చేయాలనుకుంటున్నారో ఒక 250 వర్డ్స్‌లో రాయండి. సో, ఎన్‌క్లోజ్ ఎ సెపరేట్ షీట్. సో, సెపరేట్ షీట్ అయితే పెట్టమంటున్నారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీ విచ్ యూ వుడ్ లైక్ టు మెన్షన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ సూటబిలిటీ ఆఫ్ ది పోస్ట్. ఈ పోస్ట్ నీకే ఎందుకు సూటబుల్‌గా ఉందో ఒక సెపరేట్ షీట్‌లో మీకు దాని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అంటే మీ ఓన్ వర్డ్స్‌లో కొన్ని వర్డ్స్ రాయండి. ఈ పోస్ట్ ఎందుకు మీకే సూటబులో అంటే మీకు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేకపోతే మీరు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? అలా జనరల్‌గా ఇవ్వండి. ప్లీజ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్న, అవార్డ్స్ ఉన్న, అఫిలియేషన్స్ ఉన్న ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ థింక్ విల్ స్ట్రెంథెన్ యువర్ అప్లికేషన్. సో, ఇంకా ఈ ఈ అప్లికేషన్‌ని మీ స్ట్రెంగ్త్స్ ఏమన్నా ఉంటే మెన్షన్ చేయండి. నేమ్ అండ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరెన్స్. సో, 2 రిఫరెన్స్ యొక్క పర్సన్స్ నేమ్స్ ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేటు, అడ్రెస్సు, మొబైల్, టెలిఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేయండి. ఇంతే అప్లికేషన్ ఫార్ము అండ్ దీనికి సంబంధించిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ అసోసియేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలోనే మీకు పోస్టింగ్ గూడా వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.